గేమ్ చేంజర్ నిజంగానే గేమ్‌ని చేంజ్ చేసాడా అంటే, ఆల్మోస్ట్ చేయడానికి ప్రయత్నించాడు. బట్ ఆ ప్రయత్నంలో కొద్ది భాగం మాత్రమే నాకు బాగా అనిపించింది. మిగిలిన భాగం అంతా ఆ చేంజ్ చేసే విధానం నాకు పెద్దగా ఎక్కలేదు. సో, హలో గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ సాట్ అండ్ ఈరోజు మనం రివ్యూ చెప్పబోయే మూవీ వచ్చేసి 'గేమ్ చేంజర్' మూవీ. సో, యాక్చువల్లీ ఐ డోంట్ హావ్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్ ఆన్ దిస్. లైక్ లిటరల్లీ చెప్తున్నాను. ఒక టైర్ 1 హీరోకి నాకు ఎటువంటి బజ్ లేకుండా ఉంది. బికాజ్ ఆఫ్ ఆ మూవీ డైరెక్టర్ యొక్క ప్రీవియస్ ఫిల్మ్ అవ్వచ్చు, లేకపోతే మూవీ టీమ్ ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ, లేకపోతే ఇలాంటి ప్రమోషన్ మెటీరియల్ ఇవ్వలేకపోవడం వల్ల, అండ్ దాంతో పాటు ఫస్ట్ నుంచి వచ్చిన ప్రమోషన్ మెటీరియల్ నుంచి చాలా నెగెటివ్ ట్రోల్స్ అయితే వచ్చాయి. సో, దానివల్ల నాకు మూవీలో పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం అనిపించలేదనమాట. సో, జస్ట్ నార్మల్‌గా ఒక రెగ్యులర్ మూవీ వెళ్ళినట్టు ఎళ్ళాను. బట్ ద థింగ్ ఏంటంటే ఈవెన్ దో జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళినా కానీ నాకు పెద్దగా ఎక్కలేదు. సో, సాంగ్స్ 75 క్రోర్స్ అన్నారు. ఆ 75 క్రోర్స్ పెట్టాల్సిన సాంగ్ ఏంటి? ఒక సిచ్యువేషన్ సాంగ్ లేదు. ఎక్సెప్ట్ 'అప్పన్న ఫ్లాష్ బ్యాక్‌లో' వచ్చే ఒక సాంగ్ తప్ప. ఐ డోంట్ నో మ్యాన్. యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం హార్ష్‌గా ఉండొచ్చు. బట్ డబ్బులు వృధా చేశారని చెప్పుకోవచ్చు. ఈ సాంగ్స్ విషయంలో మాత్రం. సో, నాకైతే పెద్దగా ఎక్కలేదు. సో, మీరు మూవీ చూసారా? చూస్తే అనిపిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. సో, ఇంతకుమించి ఏం చెప్పలేకపోతున్నాను. బికాజ్ అలా ఉంది మూవీ. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. యాస్ అప్పన్న రోల్. బట్ రామనందన్‌గా నాకు జస్ట్ పర్లేదు అన్న విధంగా చేశారు. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. యాక్చువల్ ట్రైలర్ ఆ టీజర్ చూసి తమన్ డ్యూటీ చేయాలనుకున్నాము. బట్ తమన్ బాగా డ్యూటీ చేశారు. సో, ఎక్సెప్ట్ తమన్ బీజీఎం తప్ప నాకు పెద్దగా ఏం రిజిస్టర్ అవ్వలేదు. సో, ఇది నా ఒపీనియన్ 'గేమ్ చేంజర్' మూవీ. సో, ఇంతకీ మీరు మూవీ చూసారా? చూస్తే మీకేం అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్డ్ టు సినీ చాట్.